నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1400 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిన 3 BHK ఫ్లాట్ అండి. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూ చేద్దామండి. లొకేషన్ వచ్చి మురళీనగర్ అండి. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. ఇంటి ముందు కారిడార్స్ ప్లేస్ అంతా కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి వస్తుంది. టేప్లో మనం వెడల్పు పొడవు చూసినట్లయితే వెడల్పు మనకి 6 అడుగులు వచ్చిందండి. పొడవు ఇంచుమించు మనకి 7 అడుగులు వస్తుంది. ఇంటి ముందు అయితే ఈ స్పేస్ అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానైట్ కనిపిస్తుంది. కంప్లీట్గా మెట్లన్నీ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా మనకి యూజ్ చేస్తున్నారు. ఇది కొత్త ఫ్లాట్ అండి. ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది. ప్యూర్గా టేక్ వుడ్ వస్తుంది. పాలిష్ పెడితే మనకి అది షైనింగ్ అయితే వస్తుందండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ సైజ్ బాగుందండి. సఫిషియెంట్గా అనిపించింది. టేప్లో కూడా మనం చూడొచ్చు. రైట్ సైడ్ వెరీ బిగ్ సైజులో అయితే వెంటిలేషన్ యూజ్ చేశారు. సీలింగ్ అంతా కూడా కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి, కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి ఏర్పాటు అయితే చేశారు. మనం టేప్లో వెడల్పు పొడవు చూసినట్లయితే ఇదంతా పొడవు మనకి 13 వస్తుందండి. టేప్లో చూసినట్లయితే 13కి ఒక 2 అంగుళాలు ఎక్కువ వచ్చింది. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే మనకి ఇంచుమించుగా 11 అడుగులు వస్తుంది. ఇది మనకి టేప్లో 11 కనిపిస్తుంది. హాల్ నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ వచ్చిందండి. 3 BHKలో మనకి సెపరేట్ డైనింగ్ రావడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డైనింగ్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. 9x12 పైన సీలింగ్ చేశారు. రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కన్సల్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు ఒక 4 వరకు. ఇది మనకి వెడల్పు చూసినట్లయితే 9 వస్తుందండి. టేప్ పెట్టి డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి వీడియో లెంత్ అయితే కాస్త పెరుగుతుంది. మనం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. కానీ టేప్లో మనం చూసినట్లయితే 100% యాక్యురేట్ ఉంటుందని చెప్పి టేపు పెట్టడం జరిగింది. పొడవు మనకి 12 వస్తుందండి. ఇంచుమించుగా 12 మీద ఒక 1-2 అంగుళాలు ఎక్కువే వచ్చింది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్, 3వ బెడ్రూమ్ అని చెప్పచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్ అని చెప్పచ్చు అండి. ఇది మనకి వెడల్పు పొడవు చూసినట్లయితే మనకి 10 వచ్చింది ఒకవైపు, ఇంకోవైపు అయితే 9.5, ఆల్మోస్ట్ 10 అనుకోండి. 10x10 వచ్చింది. ఇందులో కూడా మనం 6x6 బెడ్ వేసినా సరే సఫిషియెంట్గా అయితే సరిపోతుంది. రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. సేమ్ మనకి సీలింగ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కంప్లీట్గా సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి 9.5 వచ్చింది. ఇంకోవైపు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా మనకి 10 కనిపిస్తుంది. 9.5, 10 అనేసరికి మనకి మంచి సైజ్ అండి అది. గెస్ట్ బెడ్రూము ఈ సైజ్ వచ్చిందంటే ఇందులో కూడా మనం 6x6 అయితే ఈజీగా పడుతుందని అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్కి, కామన్ టాయిలెట్స్కి, సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే వేయండి. ఇంచుమించుగా మనకి ఒక 3.5 అడుగులు వెడల్పు అయితే వచ్చింది. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రెండు కూడా లక్కీగా మనకి వెస్ట్రన్ మాల్ యూజ్ చేస్తున్నారండి. వెరీ బిగ్ సైజులో అయితే మనకి కామన్ టాయిలెట్ సైజ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 90% వరకు వాల్ టైల్స్ అయితే కంప్లీట్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి స్కిడ్ అవ్వకుండా ఉండే టైల్స్ అండి. RAK ర్యాక్ అయితే యూజ్ చేశారు. మంచి సెరామిక్స్ అవి. కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూము, రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ విత్ బాల్కనీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. సేమ్ మనకి సీలింగ్, కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. కంప్లీట్గా 4 ఫ్లోర్లు ఉన్నాయండి. ఇది మనకి 4th ఫ్లోర్ వస్తుంది. లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ మనకి ఇంచుమించుగా మనకి 10:30 వచ్చిందండి. 11కి దగ్గరగా వచ్చింది. 10:30 అనుకోవచ్చు. వెడల్పు చూసినట్లయితే టేప్లో మనకి 10-11 దగ్గరికి వస్తుందండి. సేమ్ మనకి 10:30x10:30 అని చెప్పొచ్చు. సెల్ఫ్లు అవి కౌంటింగ్ చేయకపోతే. ఇంకా లోపలికి వెళ్తే అది మరి 13 వరకు వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మంచి ఫ్లోరింగ్, హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి వెస్ట్రన్ మోడల్ వస్తుంది. బాత్రూమ్ సైజులు అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు అండి. మనం చూసిన ఫ్లాట్లతో పోలిస్తే బిగ్ సైజులో కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ అంతా కూడా సేమ్ మనకి లైటింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కల్పించారు. లెఫ్ట్ సైడ్ మనకి బాల్కనీ వస్తుంది. ఈ సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా అనిపించింది. టేప్లో చూసినట్లయితే మనకి
10.5 వెడల్పు కనిపిస్తుంది. పొడవు మనం సెల్ఫ్లు వదిలేసి లెక్కేస్తే మనకి 10 వచ్చింది, ఆల్మోస్ట్ 10 వచ్చిందండి. ఇంకా సెల్ఫ్లు కౌంటింగ్ చేయట్లేదు. వాల్ టు వాల్ వేస్తారు జనరల్గా అయితే. సెల్ఫ్లు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది అయితే విడిచిపెడతారు. ఈ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్గా బాల్కనీ వచ్చింది. బాల్కనీ సైజు కూడా బాగుందండి. మనకి 11x4, ఒక 4 కుర్చీలు వేసుకుని ఈజీగా కూర్చోవచ్చు అక్కడ. ఈవినింగ్ టైం అయితే ఎక్సలెంట్గా మనకి మంచి గాలి వెలుతురు అయితే ఇక్కడి నుంచి వస్తుంటుంది. మెజర్మెంట్ మనం టేప్లో చూసినట్లయితే వెడల్పు అయితే మనకి ఎగ్జాక్ట్గా మనకి 4 వచ్చింది. అదేవిధంగా పొడవు చూసినట్లయితే టేప్లో మనకి 11 కనిపిస్తుందండి. 4x11 అంటే మంచి సైజ్ అని చెప్పొచ్చు. బాల్కనీ రోడ్ వైపు వస్తుంది. ఇంటి ముందు అయితే కారిడార్ వైపు డే టైం అయితే మంచి వెంటిలేషన్ వస్తుంది. ఈవినింగ్ అయితే మనకి బాల్కనీకి వస్తుంది. ఇది కిచెన్ సైజ్ అండి. కిచెన్ సైజ్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఎల్ షేప్లో అయితే కిచెన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్తో పాటు మనం కొన్ని సెల్ఫ్లు అయితే పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ కనిపిస్తుంది. ఎక్కువగా మనకి పవర్ సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఒక 4 కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటామని చెప్పి ఆ పైన కూడా ఒకటి ఏర్పాటు చేశారు. కిచెన్ సైజ్ చూసినట్లయితే వెడల్పు పొడవు చూస్తే మనకి టేప్లో ఆల్మోస్ట్ మనకి 5.30 వచ్చింది వెడల్పు. ఇది మనకి వాల్ టు వాల్ వేసి చూసినట్లయితే పొడవు ఇంచుమించు మనకి 8 వచ్చిందండి. కిచెన్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్ వస్తుందండి. మీడియం కూడా కాదు, లార్జ్ స్కేల్ వస్తుంది. ఇది మనకి కిచెన్ కానుకొని యూటిలిటీ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ కూడా మనం మెజర్మెంట్స్ టేప్లో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కాస్త ఎక్కువ వర్క్ అయినా సరే టేప్ అయితే మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఈ పొడవు ఆల్మోస్ట్ మనకి 8.5 వచ్చినట్లే. వెడల్పు వచ్చి ఆల్మోస్ట్ మనకి 4 వచ్చిందండి. ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా మేము థంబ్నెయిల్లోని టైటిల్లో మెన్షన్ చేస్తున్నాము. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.